మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూడాలి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వాళ్ళ ఈరోజు స్థానిక ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ నుంచి నామినేషన్ల మొదటి విడత నామినేషన్ల పర్వం మొదలైంది. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి మోసం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, కరెక్టు నవంబర్ 10, 2023 రోజున కామారెడ్డిలో ఎన్నికల ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నవంబర్ 10, 2023 కరెక్ట్గా అదే నవంబర్ మాసంలోనే 2025 సంవత్సరంలో బలహీన వర్గాల ప్రజలకు మోసం చేస్తూ జియో నంబర్ 46ని తీసుకొచ్చి ఈరోజు 17% రిజర్వేషన్లు తగ్గించి బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు ఉరితాడు పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు ఏమన్నాడు కేసీఆర్ గారు, 34% బీసీలకు రిజర్వేషన్లు తీసుకురావడానికి కోసం అసెంబ్లీలో చట్టం చేసి జియో 396 తీసుకొచ్చి అదేవిధంగా చేస్తే హైకోర్టులో కేసు వేయించి ఆపిచ్చిండు రేవంత్ రెడ్డి. మరి సుప్రీంకోర్టులో మేము ఎస్ఎల్పి వేస్తే అక్కడ కూడా సుప్రీంకోర్టు 50% కాప్ దాటొద్దని చెప్పేసి చెప్పింది. అందులో దాన్ని ఉద్దేశం చేసుకొని ఆ రోజు 23%, 24% దగ్గర బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలై 2019 సాధారణ 2019 స్థానిక ఎన్నికల్లో. అది 2011 జనాభా లెక్కల్ని లెక్కేసుకుంటే మరి ఈరోజు 2011 జనాభా లెక్కలతో పోల్చుకుంటే ఈరోజు 2025 కదా, జనాభా పెరిగింది కదా. ఈ రాష్ట్రంలో బీసీలు పెరిగినారు కదా, ఎస్సీలు పెరిగినారు కదా, ఎస్టీలు పెరిగినారు కదా. మళ్ళీ ఎందుకు బీసీలకు 24% నుంచి 17% తగ్గింది రిజర్వేషను? ఈరోజు కొన్ని జిల్లాలో చూసుకుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0 ఉన్నారండి బీసీలు ఒక్కరు కూడా బతికిలేరా? అందరూ చచ్చిపోయారా? ఏం రేవంత్ రెడ్డి, బతుకున్న ప్రాణాలని చంపుతున్నావు. ఇవాళ కొత్తగూడెం జిల్లాలో 0 ఇస్తారండి బీసీలకు. అదేవిధంగా ఈరోజు ములుగు జిల్లాలో 3%, ఆసిఫాబాద్ జిల్లాలో, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 4%, 5%, అదే మంచిర్యాల జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 9%, అనేక దాదాపు 7 జిల్లాల్లో 10% లోపే రిజర్వేషన్లు అమలు చేసినటువంటి స్థాయికి దిగజారిపోయింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఏం సమాధానం చెప్తారు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు? ఎట్లుండబోతుందన్న మరి స్థానిక సమస్యలలో, అంటే పంచాయతీ ఎన్నికల్లో బీసీల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ మీద ఇట్లా ఇక్కడ దాకా ఉన్నారు. మా గొంతులు కోసేసిండ్రే, మమ్మల్ని ఇట్లా రాజకీయంగా సమాధి చేస్తుండే రేవంత్ రెడ్డి అని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో సమాధి కట్టేది బీసీ బలహీన వర్గాల ప్రజలే. రోజులు దగ్గర పెట్టుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీ యొక్క ఆటలు ఇంకెక్కువ రోజులు నడవవి. అబద్ధాలతోనా ఈరోజు మీరు ప్రభుత్వాన్ని నిర్మించినారు, కానీ అబద్ధాలతో ఎక్కువ రోజులు ప్రభుత్వం నడపలేవును. ప్రభుత్వం ఖచ్చితంగా బలహీన వర్గాల ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి. మీరు అన్నట్లుగానే సీలింగ్ మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి రిజర్వ్డ్ ఉంటాయి కాబట్టి 50% మించకుండా ఉండాలి. మరి బీసీల వాటా ఎంత రావాలి, బీసీలకు వచ్చేది ఎంత రావాలి, వీళ్ళని కలుపుకొని మినాయిస్తే మరి ఎందుకు ఇట్లా జనరల్ స్థానాలు ఎక్కువ ఈ రాష్ట్రం రావాల్సి వచ్చింది? మళ్ళీ ఈనాడు పేపర్లో చూస్తే ఎస్టీలకు ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాజ్యాంగము ఒక వెసులుబాటు కల్పించింది. ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు ఈ రాజ్యాంగం కల్పించింది కాబట్టి సో వాళ్ళకి పెరిగినటువంటి రిజర్వేషన్ మేము తప్పపడట్లేము మేము. కానీ అట్ ద సేమ్ టైం బలహీన వర్గాల ప్రజల యొక్క గొంతును కూడా నొక్కిండ్రు కదా, బలహీన వర్గాల ప్రజల యొక్క ఆశల మీద నీళ్లు పోసిండు కదా ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీకు తెలుసు కదా, మరి ఆ రోజే తెలుసు కదా, చట్టం ముందు రాజ్యాంగం ప్రకారంగా 42% ఇవ్వడం సాధ్యం కాదు. దీని మీద మేము 6 మాసాల్లోనే రిజర్వేషన్లు చట్ట ప్రకారంగా కల్పించి 23,000 మందికి రాజకీయ పదవులు కల్పిస్తామని చెప్పేసి ఎందుకు దొంగ హామీ వాళ్ళు అంటున్నారని అనేది తెలుసు కదా మీకు ముందే. మీరు చదువుకోలేదా, కానూన్ చదవలేదా? ముఖ్యమంత్రి కదా సిద్ధరామయ్య గారు తీసుకొచ్చింది, మీరు హామీ ఇప్పించింది ఆయనతోనే కదా. మీకు తెలిసి కూడా ఎందుకు మోసం చేసిండ్రు? కాబట్టి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాల్సి బలహీన వర్గాల ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు అడ్డదారుల అధికారం నుండి ఈరోజు ముఖ్యమంత్రి మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీలో కూర్చుకునే అర్హత లేదు. కాబట్టి తక్షణమే బలహీన వర్గాల ప్రజలకు ఈ రాష్ట్రంలో క్షమాపణలు చెప్పాలి. ఇంకనైనా బలహీన వర్గాల ప్రజలు మేల్కొని ఈ కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లు అనిపించకపోతే ఇంకా నెత్తి కూర్చుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బలహీన వర్గాల ప్రజలు కూడా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులు ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేసేది లేదు కాబట్టి రాబోయే ఏ ఎన్నికలైనా కానీ
కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మరొకసారి ఆశీర్వదించాలని నేను ఈ సందర్భంగా బలహీన వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఏం చేయలేమని మీరు అంటుంటే ఇక్కడ ప్రభుత్వం పైన ఇక్కడ బీసీలకు తక్కువ సీట్లు వచ్చిరు అని చెప్పేసి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ ఆగమయ్య కూడా ఇక్కడ కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. అంటే బీసీలకు 600 గ్రామాలు సంగారెడ్డి పై చిలుకు ఉంటే కేవలం 150 పై చిలుకు మాత్రమే వీటిలో బీసీలకు కేటాయించారు అని చెప్పేసి ఇక్కడ ఈరోజు కోర్టుల కేసు కూడా వేయడం అని జరిగింది. ఈరోజు విచారణ కూడా ఉంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఎట్లుండబోతుంది? అంటే ఎలక్షన్ ఆగిపోతుందా, లేకుంటే యాస్టిస్గా ఇదే విధంగా కోర్టు కూడా ప్రభుత్వానికి ఒత్తాసు వాళ్ళకి విధంగా ఉందా? యాక్చువల్లీ 670 చిలుకు గ్రామ పంచాయతీలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే 117 115 చిల్లర పంచాయతీలని బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అంటే వాస్తవానికి వారికి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి, సాధారణ పౌరుడికి, సర్పంచ్ కావచ్చు, మా సాధారణ పౌరుడు కావచ్చు, బీసీలకు అన్యాయం జరిగిందని నేను భావించింది. కాబట్టి అలా న్యాయస్థానంలో మాకు రిలీఫ్ చేయండి, ఆ నోటిఫికేషన్ ఆపండి, మా రిజర్వేషన్లు మాకు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టమని ఆదించడని కోర్టు వెండు. మరి గౌరవ న్యాయస్థానం ఈరోజు ఏ రకమైనటువంటి తీర్పులు ఇస్తుంది, ఏ రకంగా స్పందిస్తుంది అనేది స్పందించిన తర్వాత మేము మాట్లాడతాం. ఆ కోర్టు యొక్క స్పందన కోసం మేము ఇదంతా ఎదురు చూస్తాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు బలహీన వర్గాల ప్రజలని నట్టేట ముంచి మోసం చేసింది కాబట్టి ఆ యొక్క ఉసురు, బలహీన వర్గాల ప్రజల ఉసురు రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా తగులుతుంది. ఆ ఉసురులో కొట్టుకుపోవడం ఖాయంగా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడో ఆ డిక్లరేషన్లో బీసీలను నింట ముంచేసిండు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇంకా కొంతమంది ఇంకా ఆశాభావులు కూడా ఆశగా ఉన్నారు, ఇక్కడ బీసీలకు న్యాయం జరుగుతుందని కొంతమంది హైకోర్టుని కూడా ఆశించారు. సో ఈరోజు జరిగే పరిణామాలు కోర్టులో ఏ విధంగా ఉంటాయో ఆ తీర్పు చూస్తే తెలిసిపోతుంది. మరి ఎలక్షన్ జరుగుతుందా లేదా అనేది కూడా ఆశతో ఉన్నాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.